హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ ప్రభాకర్ చౌటి. మనం ఈరోజు తెలంగాణ గ్రూప్ 2కి సంబంధించి పేపర్ 3 దట్ ఈజ్ ఇండియన్ ఎకానమీ అండ్ ప్లానింగ్లో భాగంగా ఇచ్చినటువంటి సిలబస్ యొక్క విశ్లేషణ. ఈ సిలబస్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి, పూర్తిగా విశ్లేషించడానికి, పరీక్షల్లో వచ్చేటటువంటి వివిధ రకాలైనటువంటి ప్రశ్నలను సాల్వ్ చేయడానికి మనం అవలంబించాల్సినటువంటి విధానాలు ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. అయితే గ్రూప్ 2లో ఇచ్చినటువంటి సిలబస్లో పేపర్ 3లో మనకు 4 చాప్టర్స్ ఉన్నాయండి. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో దీన్ని తెలుగులో వృద్ధి మరియు అభివృద్ధి. సో ఇది ఆర్థిక వ్యవస్థ కాబట్టి ఇది పేపర్ 3 అండి. పేపర్ 3 ఆర్థిక వ్యవస్థ కాబట్టి ఆర్థిక వృద్ధి మరియు ఆర్థిక అభివృద్ధి అని చెప్పేసి అనొచ్చు. అయితే ఈ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేటటువంటి చాప్టరు ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి బేసిక్స్ని అర్థం చేసుకోవడానికి, ఆర్థిక వ్యవస్థ యొక్క ఫండమెంటల్స్ని అర్థం చేసుకోవడానికి ఇచ్చినటువంటి చాప్టర్. ఇదే పర్టికులర్ చాప్టర్లో ఎవరైనా ఒక అభ్యర్థి పూర్తి స్థాయి నాలెడ్జ్ని సంపాదించాలి అని అంటే గ్రోత్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ గ్రోత్, సెకండ్ వచ్చేసి వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గ్రోత్, అంటే గ్రోత్ యొక్క అవలక్షణాలు ఏంటి, దెన్ థర్డ్ వచ్చేసి వాట్ ఆర్ ద వేరియస్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద గ్రోత్, దెన్ అంటే గ్రోత్కి సంబంధించి, వృద్ధికి సంబంధించి ఉన్నటువంటి కారకాలు ఏంటి, మానిటరీ ఫ్యాక్టర్స్ ఏంటి, నాన్ మానిటరీ ఫ్యాక్టర్స్ ఏంటి అనేటటువంటి అంశాన్ని మనం తెలుసుకోవాలి. దెన్ ఫోర్త్ వచ్చేసి వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ డెవలప్మెంట్, అసలు అభివృద్ధి అంటే ఏంటి. మనం చాలాసార్లు వింటూ ఉంటాం, ఆర్థిక అభివృద్ధి అని వింటాం, సామాజిక అభివృద్ధి అని చెప్పేసి వింటాం, సుస్థిర అభివృద్ధి అనేటటువంటి మాటలు వింటాం, తర్వాత పర్యావరణ అభివృద్ధి అనేటటువంటి మాటలు కూడా చాలాసార్లు వింటాం. అసలు అభివృద్ధి అంటే ఏంటి? చాలాసార్లు చాలామంది గ్రోత్ అండ్ డెవలప్మెంట్ని ఒకే రకమైనటువంటి పద అర్థంలో వాడుతూ ఉంటారు. సో ఈ ఒకే రకమైనటువంటి పద అర్థంలో వాడేటటువంటి క్రమంలో గ్రోత్కి డెవలప్మెంట్కి ఒకే రకమైనటువంటి అర్థం ఉంది అనేటటువంటి స్ఫూర్ణ కూడా వస్తూ ఉంటుంది. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి అభివృద్ధి అంటే ఏంటి, అభివృద్ధికి మరియు వృద్ధికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, అభివృద్ధికి ఉన్నటువంటి మౌలికమైనటువంటి లక్షణాలు ఏంటి. దాని తర్వాత ఇప్పుడు గ్రోత్ను అభివృద్ధిని కొలవడానికి డిఫరెంట్ సాధకాలు ఉంటాయి. సో హౌ డు వి మెజర్ ద గ్రోత్ అండ్ హౌ డు వి మెజర్ ద డెవలప్మెంట్. సో డెవలప్మెంట్ని కొలవాలి అంటే మనకున్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి అని అంటే HDI హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఉంది, PQLI ఫిజికల్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ ఉంది, దాని తర్వాత ట్రాన్స్పరెన్సీ ఇండెక్స్ ఉంది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ ఉంది, వరల్డ్ హెల్త్ హ్యాపీనెస్ ఇండెక్స్ ఉంది. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపుగా 20 నుండి 30 ఇండికేటర్స్ అభివృద్ధిని కొలవడానికి వాడేటటువంటి ఇండికేటర్స్. సో వాటిని న్యూస్ పేపర్లో వచ్చేటటువంటి క్రమంలో ఒక్కొక్క ఇండికేటర్ యొక్క ఉద్దేశాలు ఏంటి, ఏ అంశాలను ప్రాతిపదికగా తీసుకొని HDI లాంటి అంశాలను లెక్కిస్తున్నారు అని చెప్పేసి మీరు లెక్కించినట్టయితే ఎగ్జామినేషన్లో ఏ ప్రశ్నను కూడా మిస్ కావాల్సినటువంటి ఆస్కారం లేదు. అయితే ఈ పర్టికులర్ చాప్టర్లో మీరు పర్ఫెక్ట్ కావాలి అని అంటే వెరీ సింపుల్ అండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కాన్సెప్ట్ని కూడా కూలంకషంగా కాన్సెప్షువల్ వైజ్గా, అంటే గ్రోత్ ఎట్లొస్తుంది, గ్రోత్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి, లైక్ గ్రోత్ అంటే ఏంటి, ఆర్థిక వృద్ధి అంటే ఏంటి, వస్తువులు సేవలు లేదా వస్తువుల సేవల యొక్క ఉత్పత్తి మరియు ఉత్పాదక వ్యవస్థ మొత్తంలో వచ్చేటటువంటి పెరుగుదల ఏదైతే ఉంటుందో దాన్ని మనం వృద్ధి అని చెప్పేసి అంటాం. ఈ రకంగా కాన్సెప్చువల్గా భావాలతోటి కూడుకున్నటువంటి అర్థాలను కనుక తెలుసుకున్నట్టయితే మీరు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేటటువంటి కాన్సెప్చువాలిటీలోకి పోయిన తర్వాత ఫర్దర్ ప్రిపరేషన్ ఏంటి అంటే ఎకనామిక్ సర్వేలో వాల్యూమ్ నెంబర్ 2లో మీకు మైక్రో ఎకనామిక్ ఇండికేటర్స్ అంటే స్థూల ఆర్థిక అంశాల తాలూకు అంశాలు ఉంటాయి. దాంట్లో వృద్ధికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా పొందపరచబడి ఉంటాయి. అంటే ఎందుకు వృద్ధి తగ్గిపోయింది ఈ సంవత్సరంలో వృద్ధి దాదాపుగా -7.7% ఉండబోతుంది, నెక్స్ట్ ఇయర్ 11% ఉండబోతుంది. అంటే భారతదేశం V ఆకారంతో కూడుకున్నటువంటి వృద్ధిని సాధించబోతుంది. ఎందుకు సాధించబోతుంది, ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానాలు ఏంటి, అండ్ ఎందుకు Q1లో అంటే క్వార్టర్ నెంబర్ 1లో -23.9%కి పోయింది. ఇట్లాంటి అంశాలన్నీ కూడా మీకు ఎకనామిక్ సర్వే 2020-21 వాల్యూమ్ నెంబర్ 2 ఫస్ట్ చాప్టర్లో స్టేట్ ఆఫ్ ది ఎకానమీ ఉంటుంది, సెకండ్ చాప్టర్లో వృద్ధికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి.
సో ఈ అంశాలను కనుక చదివితే అండ్ కాన్సెప్ట్స్ని కనుక తెలుసుకుంటే ఈ రెండిటి యొక్క కాంబినేషన్లోనే మీకు ప్రశ్నలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక రెండో చాప్టర్ వచ్చేస్తే ఇదే పేపర్ 3లో రెండో చాప్టర్ వచ్చేసి జాతీయ ఆదాయం అండి. జాతీయ ఆదాయం, దీన్నే నేషనల్ ఇన్కమ్ లేదా మెజర్మెంట్ ఆఫ్ ద గ్రోత్ అంటారు. అంటే వృద్ధిని కొల్చేటటువంటి సాధనం అని కూడా అంటారు. ఇప్పుడు ఆల్రెడీ మనం ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి తెలుసుకున్నాం. ఆర్థిక అభివృద్ధిని కొలవడానికి హెచ్డిఐ, పీకీఎల్ఐ లాంటి ఇండికేటర్స్ని వాడుతున్నాం. ఆర్థిక వృద్ధిని కొలవడానికి మనం జాతీయ ఆదాయాన్ని వాడతాం. సో ఈ జాతీయ ఆదాయంలో భాగంగా చాలా అత్యుత్తమమైనటువంటి బేసిక్స్ని దీంట్లో తెలుసుకోవాలి. లైక్ వృద్ధి అంటే ఏంటి, వృద్ధిని తెలుసుకున్న తర్వాత జాతీయ ఆదాయం అంటే ఏంటి, స్వాతంత్రానికి పూర్వం, స్వాతంత్రం తర్వాత జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి జరిగినటువంటి ప్రయత్నాలు ఏంటి, తర్వాత జాతీయ ఆదాయం యొక్క వివిధ భావనలు ఏంటి, లైక్ జీడిపి అంటే ఏంటి, జిఎన్పి అంటే ఏంటి, ఎన్ఎన్పి అంటే ఏంటి, దాని తర్వాత మార్కెట్ ధరల వద్ద జీడిపి అంటే ఏంటి, ఉత్పత్తి కారకాల వద్ద జీడిపి అంటే ఏంటి, దాని తర్వాత ఈ ఉత్పత్తి కారకాల వద్ద మార్కెట్ ధరల వద్దతో పాటు జీడిపికి సంబంధించినటువంటి మరి ఇప్పుడు ప్రస్తుతం 2014-15 తర్వాత ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైస్ ఉంది కదా, ఆ ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైస్ అంటే ఎన్ఎన్పి మార్కెట్ ధరల వద్ద అనేటటువంటి అంశానికి సంబంధించినటువంటి మీనింగ్ ఏంటి, దాని తర్వాత పర్సనల్ ఇన్కమ్ అంటే ఏంటి, దాని తర్వాత వ్యవహార్య ఆదాయం అంటే ఏంటి, తర్వాత తలసరి జాతీయ ఆదాయం అంటే ఏంటి, దీంతో పాటుగా ఈ నేషనల్ ఇన్కమ్ తోటి ముడిపడి ఉన్నటువంటి జీవీఏ అట్ బేసిక్ ప్రైస్, సో రీసెంట్గా వచ్చినటువంటి ఫినామినన్, దీన్ని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, తర్వాత 2014-15 తర్వాత జాతీయ ఆదాయాన్ని లెక్కించడంలో వచ్చినటువంటి మార్పులేంటి, ఆధార సంవత్సరం అంటే ఏంటి, ఆర్థిక వృద్ధి అంటే ఏంటి, జాతీయ ఆదాయాన్ని లెక్కించడంలో ఎదురయ్యేటటువంటి సమస్యలేంటి, జాతీయ ఆదాయానికి ఉన్నటువంటి పరిమితులేంటి, జాతీయ ఆదాయం వల్ల జరిగేటటువంటి లాభ నష్టాలు ఏంటి అనేటటువంటి అంశాలన్నింటినీ కూడా లెక్కించి మళ్ళీ మీరు వృద్ధికి సంబంధించినటువంటి అంశాలను కనుక లెక్కించినట్టయితే ఈ జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మనము లెక్కించవచ్చు. అయితే ఇది కూడా కాన్సెప్చువల్గా చదవాల్సినటువంటి చాప్టరు. అండ్ థర్డ్ వచ్చేసి మూడో చాప్టర్ వచ్చేసి పేదరికము మరియు నిరుద్యోగము. సో దీన్నే పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి అంటారు. సో ఈ పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేటటువంటి చాప్టర్ కూడా బేసిక్స్ నుండి రావాల్సినటువంటి ఆస్కారం అనేది ఉంది. లైక్ పేదరికాన్ని కనుక తీసుకుంటే పేదరికం అంటే ఏంటి, ఈ పేదరికంలో ఉన్నటువంటి రకాలేంటి, అబ్సల్యూట్ పావర్టీ అంటే ఏంటి, రిలేటివ్ పావర్టీ అంటే నిరపేక్ష పేదరికం అంటే ఏంటి, ఈ పేదరికాన్ని ఎలా నిర్వచిస్తారు, పేదరికాన్ని నిర్వచించడంలో ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా పోషించినటువంటి పాత్ర ఏంటి, దాని తర్వాత పేదరికాన్ని నిర్వచించేటటువంటి క్రమంలో ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసినటువంటి దండేకర్ అండ్ రథ్ కమిటీ, అలాగ్ కమిటీ, లఖడావాలా కమిటీ, తర్వాత సురేష్ టెండూల్కర్ కమిటీ, రంగరాజన్ కమిటీ, తర్వాత రూరల్ మినిస్ట్రీ ఏర్పాటు చేసినటువంటి సక్సేనా కమిటీ, అభిజిత్ సేన్ కమిటీ, వీటన్నిటి యొక్క అంశాలను తీసుకురావాలి. తర్వాత పేదరికపు బుట్ట అంటే ఏంటి, పేదరికపు రేఖ అంటే ఏంటి, ఇప్పుడున్నటువంటి పేదరికపు రేట ఎంతవరకు పనిచేస్తుంది అనేటటువంటి అంశాలను మనము లెక్కించాలి. దాంతో పాటుగా ఈ పేదరికంలో ఉన్నటువంటి అసమానతల్ని కొలవడానికి వాడేటటువంటి జీనీ గుణకము లేదా లారెంజ్ వక్రరేఖకు సంబంధించినటువంటి అంశాలను మనం లెక్కించాలి. దీంతో పాటుగా పేదరికాన్ని కొలవడంలో ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి, మరి పేదరికాన్ని తగ్గించడానికి భారతదేశం తీసుకున్నటువంటి వివిధ రకాలైనటువంటి విధానాలు ఏంటి అనేది కూడా ఈ చాప్టర్లో భాగంగా మనం లెక్కించాలి. తర్వాత పేదరికాన్ని కొలవడానికి వాడేటటువంటి 2 సాధనాలు ఏవైతే ఉంటాయో ఆ 2 సాధనాలను కూడా మనం లెక్కించాలి. అండ్ 3వ సాధనమైనటువంటి సేన్ ఇండెక్స్ను కూడా మనము తెలుసుకోవాల్సినటువంటి ఆస్కారం అనేది ఉంటుంది. ఈ రకంగా పేదరికం గురించి, దాని తర్వాత నిరుద్యోగం గురించి చదివేటటువంటి క్రమంలో నిరుద్యోగ రేట్ అంటే ఏంటి, నిరుద్యోగం అంటే ఏంటి, శ్రామిక శక్తి అంటే ఏంటి, అండ్ లేబర్ రేట్ అంటే ఏంటి, అండ్ ఈ నిరుద్యోగాన్ని 3 రకాలుగా కొలుస్తాం కదా, ఆ 3 రకాలు ఏంటి, ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి నిరుద్యోగత రేటు గురించి, పావర్టీ గురించి తెలియాలి అని అంటే మళ్ళీ మనం ఎకనామిక్ సర్వేలో ఉన్నటువంటి స్థూల ఆర్థిక అంశాలకు సంబంధించినటువంటి వాల్యూమ్ నెంబర్ 2 ఏదైతుందో ఆ అంశాలను కనుక పరిశీలించినట్టయితే భారతదేశానికి సంబంధించినటువంటి పేదరికం గురించి మరియు నిరుద్యోగం గురించి సంపూర్ణంగా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో ఇది థర్డ్ చాప్టర్కి సంబంధించినటువంటి బేసిక్ ప్రిన్సిపల్స్. దాని తర్వాత 4th చాప్టర్ వచ్చేసి ప్రణాళికలు
మరియు నీతి ఆయోగ్. సో లాస్ట్ చాప్టర్ 4వ చాప్టర్ వచ్చేసి ప్లానింగ్ అండ్ నీతి ఆయోగ్. ప్లానింగ్ కి సంబంధించినటువంటి బేసిక్స్, ప్లానింగ్ స్వాతంత్రానికి పూర్వం ఎట్లా నడిచింది, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎట్లా నడిచింది, ఏ దేశాలలో ప్లానింగ్ ఉండే, మనం ఎందుకు మిశ్రమ ఆర్థిక వ్యవస్థను తీసుకురావాల్సి వచ్చింది, ఈ 12 పంచవర్ష ప్రణాళికలలో జరిగినటువంటి అభివృద్ధులు ఏంటి, ఈ 12 పంచవర్ష ప్రణాళికలకు సంబంధించినటువంటి బేసిక్ ఫ్యాక్ట్స్ లైక్ చైర్మన్ ఎవరు, వైస్ చైర్మన్ ఎవరు, ఆ ప్రణాళికలు అవలంబించినటువంటి ఆర్థిక వృద్ధి విధానం ఏంటి, దేన్ని సాధించాలనుకుంది, ఎంత సాధించింది, ఇంకా ఎంత సాధించాల్సి ఉండే, ఏ ఏ పథకాలను ప్రవేశపెట్టారు, ఏ ఏ సంస్థలను ఏర్పాటు చేశారు, ఆ పర్టికులర్ ప్రణాళిక కాలంలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ పరిణామాలు ఏంటి అనేది కూడా మనం అధ్యయనం చేయాలి. ఈ రకంగా ప్రణాళిక సంఘం గురించి తెలుసుకున్న తర్వాత ప్రణాళిక సంఘాన్ని ఎందుకు తీసేయాల్సి వచ్చింది, ప్రణాళిక సంఘం యొక్క లోపాలేంటి, ప్రణాళికం సాధించినటువంటి విజయాలేంటి, దాని తర్వాత నీతి ఆయోగ్ను స్థాపించడానికి మరి ఎట్లాంటి పరిస్థితులు దారితీశాయి, నీతి ఆయోగ్కి ప్రణాళిక సంఘానికి ఉన్నటువంటి తేడాలేంటి, తర్వాత నేషనల్ డెవలప్మెంటల్ కౌన్సిల్కి ఉన్నటువంటి సిమిలారిటీస్ అండ్ తేడాలు ఏంటి అనేది మనం ఈ 4th చాప్టర్లో భాగంగా చదువుకుంటాం. అయితే మనకు ఈ గ్రూప్ 2 పేపర్ 3లో ఇచ్చినటువంటి 4 చాప్టర్స్ కూడా కాన్సెప్చువల్గా అంటే ఆర్థిక పరమైనటువంటి భావాలను తెలుసుకునేటటువంటి అంశాలు దీంట్లో ఉన్నాయి. సో దీంట్లో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కనుక ఈ పర్టికులర్ అంశాలను ఎక్స్పర్టైజ్ కావాలి అని అంటే మీకు ఎకనామిక్ దట్ ఈస్ మ్యాక్రో ఎకనామిక్స్ అనేటటువంటి టెక్స్ట్ బుక్ ఉంటుందండి, 12th క్లాస్ ఎన్సీఈఆర్టీ. సో ఈ 12th క్లాస్ మ్యాక్రో ఎకనామిక్ ఎన్సీఈఆర్టీ మరియు ఎకానమిక్ కీ కాన్సెప్ట్స్ బై శంకర్ గణేశన్ లాంటి పుస్తకాలు కనుక చదివితే ఇక్కడ ఉన్నటువంటి ఈ 4 చాప్టర్లను ఎక్స్పర్టైజ్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే తెలుగు మీడియం నుండి వచ్చినటువంటి అభ్యర్థులకు ఇక్కడ ఇచ్చినటువంటి అంశాల తాలూకు భావాల గురించి తెలుసుకోవాలి అని అంటే మీరు NIOS అనేటటువంటి మెటీరియల్ ఉంటుంది తెలుగు మీడియం, దాని తర్వాత స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, దీంతో పాటుగా ఏదైనా ఒక నిపుణుడి యొక్క ఎక్స్పర్ట్ యొక్క పర్యవేక్షణలో మరి ఈ చాప్టర్స్కి సంబంధించినటువంటి బేసిక్స్ని కనుక తెలుసుకుంటే దెన్ ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ పార్ట్ నుండి ఆల్మోస్ట్ 50 ప్రశ్నలు వచ్చేటటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి పూర్తి స్థాయి మార్కులు సంపాదించడానికి బేసిక్స్ని తెలుసుకోవడం ఒకటి, దట్ మీన్స్ కాన్సెప్ట్స్ని తెలుసుకోవడం ఒకటి, దాని తర్వాత ప్రతిరోజు కూడా న్యూస్ పేపర్ను అనలైజ్ చేయడం ఒకటి, దాని తర్వాత ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ను కనుక చదివినట్టయితే ఈజీగా ఇక్కడ ఇచ్చినటువంటి 50 మార్కులను సంపాదించడానికి వీలుంటుంది. రెండవది, ఇప్పుడు గ్రూప్ 2తో పాటు గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యి కావాలనుకున్నటువంటి వ్యక్తులు మరి ఈ 4 చాప్టర్లకి అదనంగా చదవాల్సినటువంటి చాప్టర్స్ ఏంటి అని అంటే 2 చాప్టర్స్ అండి. ఒకటి మానిటరీ పాలసీని చదవాలి, 2 ఫిస్కల్ పాలసీని చదవాలి. మానిటరీ పాలసీ అని అంటే మీకు ద్రవ్యంకి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి, బ్యాంకింగ్కి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి, ద్రవ్యోల్బణానికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి, మరియు ద్రవ్య పరపతి విధానానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా కలిపి నేను ఇక్కడ మానిటరీ పాలసీ అని చెప్పేసి అంటున్నాను. తర్వాత ఫిస్కల్ పాలసీ అని అంటే విత్త విధానము, లైక్ బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలు, టాక్సేషన్కి సంబంధించినటువంటి అంశాలు, ఎకనామిక్ సర్వేలో ఈ విత్త విధానానికి సంబంధించి ఏ ఏ అంశాల గురించి చర్చించారు అనేటటువంటి అంశాలను కనుక చదవగలిగితే దెన్ గ్రూప్ 1లో ఉన్నటువంటి పేపర్ 4లో ఉన్నటువంటి ఇండియన్ ఎకానమీని కూడా ఎక్స్పర్టైజ్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఓవరాల్గా గ్రూప్ 2 ఎకానమీని కనుక ఎక్స్పర్టైజ్ కావాలి అని అంటే గ్రూప్ 2 ఎకానమీ ఇండియన్ ఎకానమీలో వచ్చేటటువంటి అంశాలను సాల్వ్ చేయాలి అని అంటే ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటి అని అంటే ఈ సిలబస్లో ఇచ్చినటువంటి ప్రతి అంశం పైన సబ్ టాపిక్స్ని రాసుకోవాలి. సో ఒక్కొక్క చాప్టర్ పైన దాదాపుగా 10 నుండి 15 లేదా కొన్నిసార్లు నేషనల్ ఇన్కమ్ లాంటి చాప్టర్లకి 20 సబ్ టాపిక్స్ వస్తాయి. సో సపోజ్ ఇప్పుడు జాతీయ ఆదాయాన్ని తీసుకుంటే దాదాపుగా 20 ఉప టాపిక్స్ రావడం అనేది జరుగుతుంది. లైక్ ఫస్ట్ సబ్ టాపిక్ ఏంటి, కాన్సెప్ట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అంటే జాతీయ ఆదాయం యొక్క భావన. 2 స్వాతంత్రానికి పూర్వం జాతీయ ఆదాయాన్ని ఎలా కొల్చారు, లైక్ దాదాబాయి నవరోజు నుండి మొదలు పెట్టాలి. 3 వచ్చేసి స్వాతంత్రం తర్వాత జాతీయ ఆదాయాన్ని ఎవరు లెక్కించారు, సో మహల్ నోబిస్ కమిటీ నుండి మనం లెక్కించాలి. దాని తర్వాత జాతీయ ఆదాయం యొక్క వివిధ భావనలు అంటే ఏంటి, జీడిపి అంటే ఏంటి, జిఎన్పి అంటే ఏంటి, ఎన్ఎన్పి అంటే ఏంటి అనేది సపరేట్ సబ్ టాపిక్స్గా మనము చర్చించాలి. దాని తర్వాత ఈ జీడిపి, జిఎన్పి, ఎన్ఎన్పిని
మార్కెట్ ధరల వద్ద ఎలా లెక్కిస్తారు మరియు ఉత్పత్తి కారకాల దగ్గర ఎలా లెక్కిస్తారు అనేది మనం నేర్చుకోవాలి. దాని తర్వాత విస్తృతంగా నేషనల్ ఇన్కమ్ అంటే జాతీయ ఆదాయాన్ని నిర్వచించాలి. సో జాతీయ ఆదాయాన్ని ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్ దగ్గర లెక్కిస్తారు కాబట్టి ఆ ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్ అనేటటువంటి దానికి ఎట్లాంటి ఫార్ములాని డిరైవ్ చేయాలి అనేది మనము నేర్చుకోవాలి. దాని తర్వాత పర్సనల్ ఇన్కమ్ అంటే ఏంటి, తర్వాత వ్యవహార్య ఆదాయం అంటే పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ఏంటి, తర్వాత జీడిపి డిఫ్లేటర్ అంటే ఏంటి, ఆర్థిక వృద్ధి రేటుకు ఆర్థిక వృద్ధికి మరియు ఆర్థిక వ్యవస్థకు మధ్య ఉండేటటువంటి తేడాలు ఏంటి. ఇప్పుడు మనము $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను సాధించాలి అని చెప్పేసి అనుకున్నాం. ఈ $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు మరి ఈ సంవత్సరం ఎస్టిమేట్ చేసినటువంటి -7.7% గ్రోత్ రేటుకు ఉన్నటువంటి సంబంధాన్ని మనం ఎస్టాబ్లిష్ చేయాలి. దాని తర్వాత నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయాన్ని లెక్కగట్టడంలో మనకు 3 పద్ధతులు ఉంటాయి. వ్యయ పద్ధతి, ఆదాయ పద్ధతి, ఉత్పత్తి పద్ధతి ఉంటుంది. ఈ 3 పద్ధతుల మధ్య ఉండేటటువంటి తేడాలు ఏంటి, దాంతో పాటుగా ఈ జాతీయ ఆదాయాన్ని లెక్కించడంలో కొత్తగా ఏర్పాటు చేయబడినటువంటి జీవీఏ అట్ బేసిక్ ప్రైస్ అంటే ఏంటి, దీన్ని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ జాతీయ ఆదాయ పద్ధతులు ఏమున్నాయి, అండ్ దీనికోసం ఏర్పాటు చేసినటువంటి కొత్త రకమైనటువంటి ఫార్ములా ఏంటి, ఉత్పత్తి కారకాలు అంటే ఏంటి, ఉత్పత్తి ఆదాయాలు అంటే ఏంటి, అండ్ వీటితో పాటుగా జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి, జాతీయ ఆదాయం యొక్క పరిమితులు ఏంటి. ఈ రకంగా ఒక్క నేషనల్ ఇన్కంలోనే మనకు 20 నుండి 25 సబ్ టాపిక్స్ వస్తాయి. సో ఈ రకంగా ఈ అన్ని సబ్ టాపిక్స్ని 1 by 1 కనుక మీరు రాసుకున్నట్టయితే, ఇలా 25 సబ్ టాపిక్స్ కనుక రాసుకున్నట్టయితే ఒక్కొక్క సబ్ టాపిక్కి లేదా 2-3 సబ్ టాపిక్స్కి ఒక్కొక్క టెక్స్ట్ బుక్లో అద్భుతమైనటువంటి వివరణ అనేది ఉంటుంది. కాబట్టి ఒకే చాప్టర్కి ఈ పర్టికులర్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం సరిపోతుంది అని చెప్పేసి చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎందుకంటే ఏ టెక్స్ట్ బుక్లో కూడా పూర్తి స్థాయి సబ్ టాపిక్స్ని చర్చించినటువంటి అంశం తెలుగులో లేదు. కాబట్టి నేను మీకు ఒక స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ను ప్రిస్క్రైబ్ చేయలేకపోతున్నా. కానీ నేను చెప్పేటటువంటి క్లాసెస్కి కనుక అటెండ్ అయితే ఇప్పుడు ఈ ఇండియన్ ఎకానమీలో ఉన్నటువంటి పేపర్ 3లో ఉన్నటువంటి 4 చాప్టర్స్లో ఉన్నటువంటి అన్ని సబ్ టాపిక్స్ కలిపితే మనకు దాదాపుగా 80 నుండి 100 మధ్యల సబ్ టాపిక్స్ వస్తాయి. ఆ 80 నుండి 100 మధ్యలో ఉండేటటువంటి సబ్ టాపిక్స్ అన్నిటిని కూడా చర్చించడం జరుగుతుంది. ప్రతిరోజు దినపత్రికలలో వచ్చేటటువంటి కరెంట్ అఫైర్స్ని కూడా ఇప్పుడున్నటువంటి ఈ కాన్సెప్ట్స్కి ఆపాదించడం జరుగుతుంది. అండ్ ఇటీవల రిలీజ్ అయినటువంటి బడ్జెట్ 2022 అండ్ ఎకనామిక్ సర్వే 2020-21 కూడా మరి ఈ అంశాలకు రిలేట్ చేస్తూ చర్చించడం జరుగుతుంది. కాబట్టి తద్వారా ఈ పేపర్ 3లో ఇచ్చినటువంటి పూర్తి స్థాయి 50 మార్కులను సంపాదించడానికి అవకాశం అనేది ఉంటుంది. సో మళ్ళొకసారి సమరైజ్ చేయాలి అని అంటే ఒక 5 పాయింట్లు మీ యొక్క ఈ ఎకానమీ మొత్తాన్ని అన్ని మార్కులను సాధించడానికి ఉపయోగపడుతుంది. ఫస్ట్ వచ్చేసి సిలబస్ మొత్తాన్ని సబ్ టాపిక్ వైజెస్గా రాసుకోవాలి. రెండవది ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవాలి. 3 ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ను ఇప్పుడున్నటువంటి చాప్టర్స్ అన్నిటిలో ఉన్నటువంటి సబ్ టాపిక్స్కి రిలేట్ చేయాలి. 4 ఈ దేశానికి సంబంధించినటువంటి సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ లేదా సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ లేదా సామాజిక పరమైనటువంటి పథకాలన్నింటిని కూడా అధ్యయనం చేసినట్టయితే పూర్తి స్థాయి మార్కులు సంపాదించడానికి వీలుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.